తోటకూరను ఉపయోగించి వడలు తయారు చేసుకునే విధానం. తోటకూరని తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చెనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. పచ్చెనగపప్పు నానబెట్టుకునే సమయంలోనే ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని నీళ్లు వేయకుండా బరుకగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని వేరొక పాత్రలోకి తీసుకోవాలి. అందులో సోంపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న వడపిండిలో కొంచెం తీసుకొని వడలాగా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని వడలు కావాలో అన్ని వడలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వడలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపుకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని పేపర్ టవల్లో వేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇలా తుంచి చూస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.